హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేశారు. సో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి సంవత్సరానికి 20,000 రూపాయలు విడుదల చేస్తామని కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. సో ఈ 20,000 రూపాయలను ఒకేసారి కాకుండా 3 విడతల్లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఈ జూన్ 21వ తేదీన మొదటి విడత డబ్బులను అందిస్తామని మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ప్రకటించారు. ఈలోపు రైతులందరూ కూడా కొన్ని పనులు చేయవలసి ఉంటుంది. అప్పుడే మీకు 7,000 రూపాయలు రావడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారికి కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి రైతుకి కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు విడుదల చేస్తామని చెప్పారు. సో ఈ 20,000 రూపాయలను 3 విడతల్లో ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు. సో తొలి విడతలో 7,000 రూపాయలు, రెండో విడతలో 7,000 రూపాయలు, మూడో విడతలో 6,000 రూపాయలు. అంటే మనకు కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి 3 విడతల్లో 6,000 రూపాయలను విడుదల చేస్తుంది కదా. దాంతో కలిపి ఈ విధంగా 2,000 రూపాయలను విడుదల చేయడానికి ఏర్పాట్లు సిద్ధం చేసింది. సో ఈ జూన్ 21వ తేదీన ఈ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేస్తామని అచ్చెన్నాయుడు గారు అయితే ప్రకటించారన్నమాట. సో ఈ డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతు కూడా ఇవి పూర్తి చేసుకోవాలి. సో ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఆ 4 పనులు పూర్తి చేసుకుంటే మీకు డైరెక్ట్గా ప్రభుత్వం డబ్బులు విడుదల చేసినప్పుడు జమ అవుతాయి. సో మొదటిగా మీరు చేయవలసిన పని ఈకేవీసీ చేసుకోవాలి. సో మీరు ఈకేవీసీ ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. అంటే pmkisan.gov.in అనే వెబ్సైటు గూగుల్లో కొట్టి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవీసీ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది. మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేస్తే ఈకేవీసీ కంప్లీట్ అయిపోతుంది. సో చాలా సింపుల్గా ఇంట్లో కూర్చొని పూర్తి చేసుకోవచ్చు. ఇక రెండో పని చూసుకుంటే ఎన్పిసిఏ లింక్ చేసుకోవాలి. అంటే మీ బ్యాంక్ అకౌంట్కి ఆధారు, ఫోన్ నెంబరు లింక్ చేసుకోవడం. సో ఇది చాలామంది రైతులకు తెలుసు. ఆల్రెడీ చాలామంది కంప్లీట్ చేసుకున్నారు. సో కొంతమంది రైతులు ఏమనుకుంటున్నారంటే ఎప్పుడో లింక్ చేసేసాం కదా, పడిపోతాయిలే డబ్బులు అని అనుకుంటున్నారు. కానీ ఒకసారి మళ్ళీ మీరు లింక్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇక మూడో పని చూసుకుంటే తప్పకుండా చిన్న సన్నకారు రైతులంతా కూడా ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఉంటేనే మీకు ఈ పథకం ద్వారా డబ్బులు వస్తాయి. ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాల్లో వ్యవసాయ సహాయకుల దగ్గరికి వెళ్ళి మీ పట్టదారు పాస్ పుస్తకం జిరాక్సు, అలాగే రికార్డు జిరాక్సు, మీ మొబైల్ నెంబర్ తీసుకువెళ్ళి ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఈ రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే ప్రభుత్వం దగ్గర నుండి వచ్చే పథకాలు డైరెక్ట్గా మీకు రావడం జరుగుతుంది. సో అర్హత లేకపోయినా కూడా రైతులు డబ్బులు పొందుతున్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగా ఐడిని తీసుకురావడం జరిగింది. ఇక నాలుగో పని చూసుకుంటే ప్రతి రైతు కూడా తమ ఆధార్ కార్డు తీసుకొని రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి వేలిముద్ర అనేది వెయ్యాలి. వ్యవసాయ సహాయకులు ఉంటారు వ్యవసాయ సహాయక కేంద్రాల్లో. అంటే ఈ ఖరీఫ్ సీజన్కి సంబంధించి వేరుశనగ విత్తనాలు పంపిణీ చేస్తున్నారు. కాబట్టి సిబ్బంది రైతు సేవా కేంద్రాల్లో ఉన్నారు. సో ఆధార్ కార్డు తీసుకొని అక్కడికి వెళ్ళి వేలిముద్ర అంటే బయోమెట్రిక్ అథెంటికేషన్ పూర్తి చెయ్యాలి. సో మీరు ఈ 4 పనులు పూర్తి చేసుకుంటే తప్పకుండా మీకు డబ్బులు రావడం జరుగుతుంది. సో ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా 6 దశల ధృవీకరణను తీసుకునే అవకాశం ఉంది. అంటే 6 స్టెప్ వెరిఫికేషన్ అన్నమాట. ఇంట్లో 300 యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు యూజ్ చేసిన, ఇంట్లో 4 చక్రాల వాహనం ఉన్నా, లేకపోతే భూమి ఎక్కువగా ఉన్నా, అలాగే ప్రభుత్వ ఉద్యోగి అయినా, అలాగే 10,000 రూపాయల కంటే ఎక్కువ జీతం తీసుకుంటూ ఉన్నా, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వారికి కూడా ఈ పథకం నుండి తొలగిస్తున్నారు. సో ఇప్పటికీ 45,71,000 మందికి మాత్రమే ఈ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా లబ్ధి అందిస్తామని అర్హుల జాబితాను కూడా ప్రకటించేసింది. ఇంకా ఎవరైనా అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోకపోతే రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి చెక్ చేసుకోండి. లేకపోతే మీ మొబైల్లోనే అన్నదాత సుఖీభవ.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఇంట్లో కూర్చొని చెక్ చేసుకోవచ్చు.
సో ఈ అర్హుల లిస్టులో మీ పేరు ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి, లేకపోతే డబ్బులు రావు. అంటే మీరు ఈ 4 పనులు చేసుకున్నా కూడా అర్హుల లిస్టులో పేరు లేకపోతే డబ్బులైతే రావు. కాబట్టి చెక్ చేసుకోండి. సో ఎటువంటి ఆర్భాటం లేకుండా, అంటే తల్లికి వందనం అనే పథకాన్ని ఎలా అయితే అమలు చేసేసారో మేబీ అలాగే ఈ పథకాన్ని కూడా అమలు చేస్తారేమో మేబీ. అలాగే ఈ పథకాన్ని కూడా సడన్గా అనౌన్స్ చేయొచ్చు. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.